దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పోయిన నెల నుంచి నేను చర్చికి సరిగ్గా రావడం లేదు. ఒక వారం మాత్రం వచ్చాను. పోయిన వారం అంతా నేను ఇక్కడే ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను, కానీ ఒకరోజు మాత్రమే వచ్చి ప్రేయర్ చేసుకున్నాను, వెళ్ళిపోయాను. కానీ ఈ సంఘంలో నేను ఒక 1 మంత్ నుంచి నేను బెంగళూరులో ఉన్నా. ఎందుకంటే మా బావగారు పెద్ద కోడలికి హెల్త్ బాగలేదు, ఆక్సిజన్ చాలా లో అయిపోయిందండి, 42కి వచ్చిందనమాట. ఆమె నడవలేని స్థితి, అసలు నిలబడలేని స్థితిలో ఉంది. లిఫ్ట్ ఎక్కుతూ ఉందండి, అంటే వాళ్ళది పెద్ద హౌస్, ఆ హౌస్లోనే లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్లో నిలబడినప్పుడే ఆమె 42కి వచ్చేసి ఆక్సిజన్ పడిపోయే పరిస్థితిలో ఉందంట. అలాంటి టైంలో వాళ్ళందరూ ఎత్తుకొని పోయి హాస్పిటల్కి అడ్మిట్ చేసి హాస్పిటల్లో పెట్టారు. మాకైతే తెలియదు, కానీ మా బంధువుల ద్వారా తెలిసింది. వెంటనే మేము ఫోన్ చేస్తే ఇట్లుందా అంటే, దయచేసి మీరు ప్రేయర్ చేయాలి, నాకు మీరు బయలుదేరి రండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అడిగారనమాట. నేను ఎలా వెళ్ళాలబ్బా ఈ వయసులో అనుకున్నాను, కానీ దేవుని కృపలు సరే వెళ్దాము, వాళ్ళు ప్రేయర్ అడుగుతున్నారు కాబట్టి పోవాలి. వాళ్ళు బాగా అన్యులు ఒట్టి పూజలు చేస్తూ ఉంటారనమాట. అలాంటి పరిస్థితులు ఇంక నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకొని డిసైడ్ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్లో ఉంది. వాళ్ళు ఇంకా ఆక్సిజన్ పెడుతున్నారు, నెబులైజేషన్ పెడుతున్నారు, మళ్ళీ సీక్యాప్ పెడుతున్నారు, అన్నిట్లోనూ ఉంది అట్లా బెడ్ మీద. అలాంటి పరిస్థితులు ఇక మాకు ఇక అదే చేసుకోవాలి మీరు, కాబట్టి ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారని చెప్పేసి తీసుకొని ఆ రోజు డిశ్చార్జ్ చేయడానికని అన్నారు. మేము నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ప్రేయర్ చేశాను. అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ మాత్రమే ఆక్సిజన్ పగలపెట్టడం మొదలుపెట్టాము. దేవుని కృపలు అక్కడ దేవుడు ఆక్సిజన్ లేకుండా చెయ్యాలి దేవా అని చెప్పేసి ప్రేయర్ చేసినాను. ఆక్సిజన్ లేకోకుండానే పగలంతా ఉండడానికి ప్రయత్నించింది. నైట్ కూడా అవసరం లేదమ్మా అని చెప్తున్నాను, కానీ భయంతో పెట్టుకుంటా ఉందన్నమాట. సరే 15 డేస్ తర్వాత మరలా చెకప్ అన్నారు. సరే 15 డేస్ తర్వాత మరలా చెకప్కి వెళ్ళాలి కదా అన్నాం. అక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను భోజనం చేసినప్పుడు ప్రేయర్ చేస్తుంటే మా కొడుకు వచ్చి అడిగేవాడు అనమాట, భోజనం చేసినప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవాలంటే ప్రతిసారి ప్రేయర్ చేసుకోవాలనేవాడు. దేవుడు మనకు భోజనం ఇచ్చినాడయ్యా, ఎంతోమంది భోజనం లేని వాళ్ళు ఉన్నారు, ఎవరికొరకు దేవుడు ఇచ్చినందుకు మనం ప్రేయర్ చేసుకోవాలి కదా, ఆయనకు స్తుతించాలి కదా అని చెప్పేదాన్ని అనమాట. సరే అలా హాస్పిటల్కి పోతున్నా కూడా నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళేదాన్ని బైబిల్. ఎందుకంటే బ్యాగ్ అనేవాడు, దేవుడు మనతో ఉంటేనే కదయ్యా ఏదైనా కూడా జరిగేది. నేను దేవుడు లేకుండా నేను రాను, నేను కాదు వచ్చేది, నాతో పాటు వచ్చే దేవుడు, నేను దేవుడిని తీసుకొని వెళ్తాను, నేను రావాలని చెప్పేదాన్ని అనమాట. సరే వాళ్ళు అట్లే ఉన్నాను, ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చినాము. ఆ 15 డేస్ తర్వాత వాళ్ళు 124 కేజెస్కి వచ్చింది. 140 కేజెస్ ఉన్నామే, 124 కేజెస్ వచ్చింది, వెయిట్ తగ్గిపోయింది అనమాట. దేవుని స్తోత్రం అనుకున్నాము, బాగా తగ్గిపోయింది, అంత బాగుంది అన్నారు. ఏ మందులు వాడవద్దు, ఇవే వాడండి అని చెప్పారు. ఇంటికి వచ్చింది, బాగానే ఉంది. ఆమె అసలు స్నానం కూడా చేసుకోలేదన్నమాట. స్నానం చేయించాలా, తినాలా, తిని పెట్టాలా, అన్నీ చేయాలా. అలాంటి ఆమె ఇప్పుడు లేచి దేవుని కృపలు మళ్ళీ 2వ టెస్ట్కి పోతే ఆక్సిజన్ కూడా వద్దన్నారనమాట. ఆక్సిజన్ వద్దన్నారు, నెబులైజేషన్ వద్దన్నారు, ఓన్లీ సీక్యాప్ ఒకటి పెట్టుకోమన్నారు. దేవుని కృపలు ఆమె నడుస్తుంది. ఇక్కడ సంఘంలో మస్తారం నిర్మల వీళ్ళందరూ కొంతమంది మా స్త్రీలకు అందరికి చెప్పాను. వాళ్ళు ప్రార్థన చేశారు, భాస్కర్ గారు ప్రార్థన చేశారు, సంఘం అంతా సహకరించి ప్రార్థన చేసినందుకు మీకు అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అప్పుడు ఇంకా సంపూర్ణ స్వస్థత కలగాలని మీ అందరూ కూడా ప్రార్థించాలని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దేవుని నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాదాపుగా నెలన్నర నుంచి వారి దగ్గరే ఉంటూ వారికే పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. దగ్గర ఉండి దేవుడు ఆ యొక్క కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. చక్కగా ఆ యొక్క పరిస్థితుల నుంచి, కఠినమైన పరిస్థితుల నుంచి దేవుడు త్వరగా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆయన స్వస్థత ప్రారంభమైంది, సంపూర్ణంగా కోలుకున్నట్లు దేవుడే వారిని కృప చూపునుగాక. హల్లెలూయా.